లేజర్ ట్రీట్మెంట్తో పాడైన చిగుళ్ళని సరి చేసుకోవచ్చా అనే ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ కిరణ్మయి, చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్విఆర్ డెంటల్. లేజర్స్లో 2 టైప్స్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ లేజర్స్, హార్డ్ టిష్యూ లేజర్స్. మనం చిగుళ్ళ సమస్యకి యూస్ చేసేదాన్ని సాఫ్ట్ టిష్యూ లేజర్ అని అంటారు. అండ్ ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్ వరకు ఉన్నప్పుడు యూస్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మన పన్నుకి అండ్ ఆ చిగురికి మధ్యలో ఉన్న గ్యాప్ని సల్కస్ అంటాం అనమాట. ఇది హెల్తీ కండిషన్లో ఉన్నప్పుడు జస్ట్ 2 to 3 mm ఉంటుంది డెప్త్. ఎప్పుడైతే మనకి ఈ గార ఆ సల్కస్లో పేరుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో, గమ్స్ అనేవి బాగా ఎర్రగా అయిపోయి వాపు వచ్చేసి అండ్ ఈ సల్కస్ డెప్త్ అనేది పెరిగిపోతుంది లోపల. ఒక 5 to 6 mm వరకు మనకి ఆ సల్కస్ డెప్త్ పెరిగినప్పుడు వాటిని మనం పాకెట్స్ అంటాం అన్నమాట. ఈ పాకెట్స్ ఫామ్ అయినప్పుడు మనం చిగుళ్ళలో చేరిన ఇన్ఫెక్షన్ని లేజర్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పాకెట్ డెప్త్ అనేది చాలా డీప్గా అంటే 10 mm 12 mm అలా ఉన్నప్పుడు ఆ చిగుళ్ళ కింద ఉన్న ఎముక కూడా అరిగిపోయినప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్ అనేది అంత వర్కౌట్ అవ్వదన్నమాట. అప్పుడు మనం ఫ్లాప్ సర్జరీని ఆప్ట్ చేసుకోవాలి. ఈ లేజర్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఆ లేజర్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక లైట్ బీమ్ వస్తుందండి. ఆ లైట్ బీమ్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ని కూడా అది ఆ లేజర్ లైట్ అనేది బర్న్ అవుట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ లేజర్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అంటే, బెనిఫిట్స్ ఫ్లాప్ సర్జరీ పైన బెనిఫిట్స్ ఏంటి అంటే, పేషెంట్కి చాలా మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సెకండ్ థింగ్, మినిమల్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. అండ్ పెయిన్ కూడా పేషెంట్కి పెద్దగా ఉండదు. అండ్ అనస్థీషియా కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫ్లాప్ సర్జరీలో లాగా చిగుళ్ళని కట్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మళ్ళీ సూచర్స్ వేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫైనల్గా ఈ లేజర్ ట్రీట్మెంట్కి చాలా మినిమం టైం పడుతుంది. అండ్ ఇది ఫ్లాప్ సర్జరీ కంటే తక్కువ ఖర్చులోనే లేజర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇవి మనకి లేజర్ వల్ల కలిగే బెనిఫిట్స్. ఈ వీడియో పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.